అంశము సామెతల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ప్రొవర్బ్స్ చాప్టర్ 9 verse 1. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఎన్ని స్తంభాలండి? మన అంశము 7 స్తంభములు గల ఇల్లు. ఏ ఇల్లు అండి? బైబిల్లో ప్రతి మాట యేసు ప్రభువుకు చెందిందే. హల్లెలూయా. ప్రతి వచనము ప్రతి మాటలో యేసయ్య ఉన్నాడు. వెలికి దిద్దాం ఈరోజు. ఆ 7 స్తంభాల ఇల్లేంటో వాక్య ఆధారాలతో వెలికి దిద్దాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం. ఈ క్రిస్మస్ మాసంలో దేవా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా. నమ్మదగిన దేవా, ప్రేమాపూర్ణుడా, నాతో మాట్లాడేసయ్యా అని దేవునికి మనం సమర్పించుకుందాం. స్తోత్రం. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. మా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా. స్తోత్రం. స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు. నీతోనే జీవింప నన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా. నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయవీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా.
ఆనందింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ఈ వాక్యం దగ్గరికి వచ్చినాం. ఈ క్రిస్మస్ మాసంలో శ్రేష్టమైన మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా అందరూ? సంతోషంగా ఉన్నారా? క్రిస్మస్ అంటేనే ఎక్కలేని సంతోషం కదండి. లోకంలో ఎక్కడ లేని సంతోషం ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. యేసు ప్రభులో సంతోషం ఎలా ఉంది పాస్టర్ గారు అని మీరు అడిగితే, యేసు ప్రభు ఇచ్చే సంతోషం లోకం ఇవ్వలేదు కూడా. ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, యేసు ప్రభు వారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని విశ్వసించిన వారు సంతోషంగా ఉంటారు. ప్రభు లేని వారు లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఎన్ని చికాకులో కదండి. లోకంలో బ్రతికేవారు అబద్ధాలు ఆడాలి, మోసం చేయాలి, కొట్టాలి, దొంగిలించాలి, పాపం చేయాలి, ఎంతో భయంకరమైన జీవితం జీవించాలి. దాంట్లో సంతోషం ఉందని అనుకుంటారు, కానీ అది సంతోషం ఇవ్వదు, అది నిత్య నాశనానికి నడిపిస్తుంది. యేసు ప్రభువారు అంటారు, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకు అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను. యేసు ప్రభువులో నిజమైన జీవం, సంతోషం ఉంది. ఈరోజు మన ధ్యానములో అద్భుతమైన క్రిస్మస్ ధ్యానాన్ని వినబోతున్నాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని, దానికి ఎన్ని స్తంభాలంట? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 7 అనే మాటకు చాలా విలువ ఉంది కదండి. 7. ప్రకటన గ్రంథంలో 7 సంఘములు కదండి. 7 నక్షత్రముల మధ్య సంచరించువాడు, 7 పాత్రలు కదండి, 7 ధన్యతలు, 7 7 అది దేవుని సంఖ్య, 6 మానవుని సంఖ్య, 7 సంపూర్ణతకు సాదృశ్యం. 7 అనే మాట ఆదాము మొదలుకొని హనోకు వరకు, హనోకు ఎన్నోవాడు? 7వ వాడు అని రాశాడు. హనోకు 7వ వాడు. హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడు అతన్ని కొనిపోయాను. మరణం చూడకుండానే హనోకు దేవుని కాడికి వెళ్ళిపోయి 7వ వాడు హనోకు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం దావీదు కూడా 7వ వాడని రాశారు, కానీ వాస్తవంగా దావీదు ఇంటిలో ఎన్నోవాడు? 8వ వాడు, చివరి వాడు. కానీ దినవృత్తాంతాల గ్రంథంలో 7వ వాడని ఉంది. 7 దేవుని సంఖ్య, 7 స్తంభాలు గల ఇల్లు. మరి జ్ఞానం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జ్ఞానం ఎవరో తెలుసా? యేసు ప్రభువే. చూడండి, జ్ఞానము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక బాగా విందాము, ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను. చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24. ఆయన అంటే యేసు ప్రభు. చెప్పండి, ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. యూదులకు, యేసు ప్రభు వారు యూదులకు ఎలా ఉన్నాడంట? అన్యజనులకు వెర్రితనముగానున్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును. ఇప్పుడు జ్ఞానం అంటే ఎవరు చెప్పండి? యేసు ప్రభువే జ్ఞానం. జ్ఞానము యేసు ప్రభువే. సామెతల గ్రంథకర్త సొలొమోను యేసుక్రీస్తు ప్రభుని గురించి చక్కగా వర్ణిస్తున్నాడు.
జ్ఞానం అన్నాడు. యేసు ప్రభుకి ఏం పేరు పెట్టాడు చెప్పండి? యేసు జ్ఞానమై ఉన్నాడు. చెప్పండి, యేసు ప్రభు ఎవరు? ఆయనే జ్ఞానం. అందుకనే యాకోబు రాస్తాడు, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వారు దేవుని అడగవలనప్పుడు అది అతనికి సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది. దేవుని అడగాలి జ్ఞానం కోసం. ప్రభువా నాకు జ్ఞానం దయచేయని అడగాలి. అంతేగాని నాకు చీపిరి అయ్యా, కందిపప్పు నువ్వు అడగకపోయిన ఇస్తాడయ్యి. ఉప్పు లేదయ్యా, పప్పు లేదయ్యా, నువ్వు అడగకపోయిన ఇస్తాడు. ప్రభువును మనం అడగాల్సింది అదే, జ్ఞానం అయ్యా, నీ స్వరూపంలోకి మార్చయ్యా, ఇదిగో కాపురం చేసుకుంటున్నాను, జ్ఞానం దయచేయ. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, 3 రాళ్ళు తన చేతులతో ఇల్లు ఓడబెరుగుతుంది. జ్ఞానం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానమై ఉన్నాడు. సామెతల గ్రంథకర్త సొలొమోను యేసు ప్రభుని ఎలా చూపిస్తున్నాడు చెప్పండి? యేసు మనకేమై ఉన్నాడు? జ్ఞానము. చెప్పాలి గట్టిగా, యేసు మనకేమై ఉన్నాడు? పక్కన వాళ్ళతో చెప్పండి, యేసు మన జ్ఞానం. నీకు వచ్చాడు ఆ జ్ఞానం? యేసు ప్రభు నమ్ముకుంటే జ్ఞానం కూడా మీ సొంతం అవుతుంది. హల్లెలూయా. ఇంకా సొలొమోను 18వ అధ్యాయం చూడండి, ఉపోద్ఘాతం కొన్ని విషయాలు చూపిస్తాను. యేసు ప్రభుకి ఒక పేరు పెట్టాడు. సామెతలు 18:24, బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెనో ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు గలడు. యేసు ప్రభు ఎవరో తెలుసా? జ్ఞానమే కాదు, ఆయన మనకెవరు చెప్పండి? స్నేహితుడు. ఎలాంటి స్నేహితుడు? సహోదరుని కంటెనో ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు. కొన్నిసార్లు మన కష్టంలో ఉన్నప్పుడు మన సహోదరులు మనకు సహాయం చేయరు కదండి. బయట వాళ్ళే సహాయం చేస్తారు, వాళ్ళని దేవుడు వాడుకుంటాడు ఆ సమయంలో. కానీ ఇక్కడ సొలొమోను అంటాడు, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు యేసయ్యా. హల్లెలూయా. ఆయన మన జ్ఞానమే కాదు, ఆయన మనకు మంచి సహోదరుడు, స్నేహితుడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు. జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. చెప్పండి, ఎవరు? యేసయ్య బెస్ట్ ఫ్రెండ్ అనండి. ఎవరైనా మీకున్నారా? ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ లేకపోతే దిగులు పడబాకండి. జీసస్ ఈజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్. యేసయ్య మనకు స్నేహితుడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు యేసయ్య. ఆయన మనకు జ్ఞానము, ఆయన మనకు మంచి స్నేహితుడు. ఇంతేకాదు, సామెతల గ్రంథం 6వ అధ్యాయము ఒక మాట కూడా ఇక్కడ రాశాడు. సామెతలు 6:1, నా కుమారుడా నీ చెలికాని కొరకు పోటబడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసి పోట కాపు అనే మాట రాసుకోండి. క్రైస్ట్ ఈజ్ అవర్ ష్యూరిటీ. యేసయ్య మన పోట కాపు, మన జామీను. ఎవరైనా జైల్లో పడితే మీరు జామీన్ తెచ్చుకోకండి, బెయిల్ ఇస్తామంటారు కదా. జామీను. యేసయ్య మన ష్యూరిటీ. జీసస్ ఈజ్ అవర్ ష్యూరిటీ. యేసయ్య మన పూట కాపు, మన కొరకు పూట కాపు అయ్యాడు ఆయన. యేసయ్య మన జామీను. ఈ క్రిస్మస్లో యేసుక్రీస్తు ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలి మనం. అప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం అనుభవిస్తాం కదండి. చాలా విషయాలు సామెతల గ్రంథంలో సొలొమోను ప్రభుని గురించి రాశాడు. అయితే ఈరోజు మన పాఠము సామెతల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనం. సామెతలు 9 1వ వచనం. జ్ఞానము ఏం చేసిందంట? నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభాలు. జ్ఞానము యొక్క 7 స్తంభాలు క్రీస్తులోనే ఉన్నాయి. ఆ 7 స్తంభాలు ఏంటో 7 విషయాలు చక్కగా చూద్దాం. మొదటి స్తంభం యేసయ్య జననం. ఆయన పుట్టుకే మొదటి స్తంభం. యేసయ్యలో 7 స్తంభాలు. యేసుక్రీస్తులో ఉన్న 7 స్తంభాలు. జ్ఞానం యేసు ప్రభువే. ఆ 7 స్తంభాల ఇల్లు యేసు ప్రభువే. ఆ 7 స్తంభాల్లో మొదటి స్తంభం యేసుక్రీస్తు యొక్క పుట్టుక, ఆయన జననము. యేసు ప్రభువారు ఎలా పుట్టాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త
మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి. యేసుక్రీస్తు జనన విధమేదనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె, చూడండి నరుని ప్రమేయం ఏమనుందా? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యోసేపు ప్రమేయం లేదు. యేసు పరిశుద్ధమైన జననం ఆయనది. అందుకనే ఆయన పేరు పరిశుద్ధుడు. ఆయన జననము చాలా ప్రత్యేకమైనది కదండి. ఆయన జననము చాలా విచిత్రమైనది. కన్య గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. కన్య ఎలా గర్భవతి అవుతుంది? అవునండి, వారేకము కాకమునుపు. బైబిల్లో ప్రతి మాట చాలా విలువైనదే, ప్రతి మాట విలువైనదే. యేసు ప్రభువారు పరిశుద్ధుడుగా పుట్టాడు. ఆయన జననము చాలా ప్రత్యేకమైనది. ఆయన జననములో ఎటువంటి పాపము లేదు. ఆయనలో పాపము లేదు కాబట్టే పాపము లేని పరిశుద్ధుడు పాపముతో జీవిస్తున్న మానవాల్ని రక్షించే గొప్ప దేవుడయ్యాడు. హల్లెలూయా. అవునండి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ ప్రజలందరి పాపాలు పరిహరించబడాలంటే రక్తం చిందించుట అనేది అవసరమైనది. ఆ రక్తము ఒక పరిశుద్ధుడు పుణ్యమైన దాన బలియాగము. అది సంపూర్ణంగా దానమైన బలియాగమై ఉండాలి. ఆ బలియాగం ఎవరో తెలిసి యేసు ప్రభువారే. ఆయన పుట్టుకలో పాపము లేదండి. ఆయన జననము చాలా ప్రత్యేకమైనది. ఆయన జననము చాలా పరిశుద్ధమైనది. ఆయన జననము చాలా విచిత్రమైనది. కన్య గర్భవతి అయి కుమారుని కనును. మత్తయి సువార్తలో మనం చదివితే కనెను 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 అనే మాట ఉంటుంది, కానీ యేసు ప్రభువుకి పుట్టెను అనే మాట ఉంది. పుట్టాడు ఆయన. పాపము లేని పరిశుద్ధమైన జననము యేసయ్యది. యేసయ్య జననం 7 స్తంభాల ఇల్లులో మొదటి స్తంభం ఏం చెప్పండి? యేసు జననము. నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేని పరిశుద్ధమైన జననము ఆయన జన్మించాడు, వచ్చాడు ఈ లోకంలో. క్రీస్తు కూడా రక్తమాంసములలో పాలివాడయ్యను. పాపము లేని పరిశుద్ధుడు మన రక్షించుట కొరకై ఆయన పరిశుద్ధమైన జననము మన కొరకు వచ్చాడండి. మన కొరకు వచ్చాడు. ఒకసారి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంలో అడుగుపెట్టి వచ్చిన తర్వాత, మీరు చాలా గొప్ప అచీవ్మెంట్ చేశారు కదండి ప్రపంచంలో, మిమ్మల్ని గురించి వార్తలు బాగా చెప్పుకుంటున్నారు కదా. ఎందుకంటే మొట్టమొదట చంద్రమండలంలోకి అడుగు పెట్టి వెళ్ళొచ్చింది మీరే. ఆయన అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్నాడంట, నాకంటే గొప్ప విషయం ఏంటో తెలుసా? మానవుడు చంద్రమండలంలో అడుగుపెట్టేదానికంటే గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చాడండి, దానికి మించింది ఇంకా లోకంలో ఏదీ లేదన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు 2024 సంవత్సరాల క్రితం గొప్ప దేవుడు, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు, విశ్వనాథుడు, ఈ లోకాన్ని సృష్టించిన వాడు, మాటతో ఇవన్నీ చేసిన వాడు నీ కొరకు నా కొరకు కన్య మరియ గర్భవతి కదండి. కన్య మరియ గర్భాన ఆయన పశువుల పాకలో మానవుడిగా ఒదిగి వచ్చాడు. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభాల ఇల్లు. ఆ 7 స్తంభాల మొదటి స్తంభము యేసు జననం. హల్లెలూయా. చెప్పండి, మొదటిది ఏంటి చెప్పండి? ఆయన జననం. రెండవ స్తంభం రాసుకోండి, ఆయన పరిశుద్ధమైన జీవితం. యేసయ్య పరిశుద్ధమైన జీవితం. యేసయ్యలో పాపము లేదు కదండి. ఆయన పాపము లేని పరిశుద్ధుడుగా జీవించాడు ఈ లోకంలో. యోహాను 1:14
ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. యేసయ్యలో పాపము లేదు. ఆయన పరిశుద్ధమైన జీవితం, ఎట్లాంటి పరిశుద్ధమైన జీవితం జీవించాడు యేసయ్య. చూడండి, పేతురు రాస్తాడు, ఒక మాట చదువుకుందాం. యేసయ్య జీవితం గురించి ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు జీవించిన పేతురు రాశాడండి. యోహాను చెప్పాడు, పేతురు చెప్పాడు. అద్భుతమైన విషయాలు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. యేసయ్య ఏం చేయలేదంట? గట్టిగా చెప్పాలి. యేసయ్య ఏం చేయలేదు? ఆయన పాపము చేయలేదు. యేసయ్య ఏం చేయలేదు? ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. ఎంత గొప్పవాడండి యేసయ్య. ఆయన పాపము చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేయలేదు. పాపము లేని పరిశుద్ధుడు, పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు కదండి. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా చూపించగలడా? ఎవరు చెప్పగలరా మాట? చాలామంది వచ్చారు దేవుళ్ళని చెప్పుకునే వాళ్ళు, కానీ వాళ్ళకి లోపల ఎన్నో లోపాలు. యేసు ప్రభువులో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. మాటలో పాపం లేదు, చూపులో పాపం లేదు, నడవడికలో పాపం లేదు. ఆయన పరిశుద్ధమైన జీవితము. దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికి అదేనండి ఆశీర్వాదం. యేసులో ఉన్న పరిశుద్ధ జీవితమే మనకు ఆశీర్వాదము. యేసయ్య అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును సమస్త ప్రవర్తన ఏమై ఉండండి, పరిశుద్ధులై ఉండండి. యేసు పరిశుద్ధుడు. నిత్యము దేవదూతలు పాడే పాట ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏం చేస్తుంటారంట? గాన ప్రతిగానాలు చేస్తుంటారంట. ఆయన పరిశుద్ధుడండి. ఆయన పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. 33.5 సంవత్సరాలు మన మధ్యలో జీవించాడు, కానీ ఎక్కడ ఆయన ఏం చేయలేదు? పాపము చేయలేదు. చూడండి ఎంత చక్కగా రాశాడు పేతురు. ఆయన పాపము చేయలేదు. చెప్పండి, ఆయన నోటను ఏ కపటమును కను. ఈ రోజుల్లో కొంతమంది నోరు చూస్తే ఇది నోరా లేకపోతే చెరువా అన్నట్టుగా ఉంటుంది కదండి. ఎంత బూతు మాటలో, ఎంత కపటపు మాటలో, ఎంత వేషధారణ మాటలో, ఎంత భయంకరమైన మాటలో, కత్తిపోటు వంటి మాటలు. చంపాల్సిన పని కూడా లేదంట. కొంతమంది మాట్లాడే మాటలు చాలంట. కానీ యేసయ్య నోటలో ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి ఏం చేయలేదు? బదులు దూషించలేదు. ఎంత గొప్పడు యేసయ్య. కాబట్టి 7 స్తంభాల ఇల్లు. ఈరోజు మన అంశము జ్ఞానము నివాసం కట్టుకొని ఎన్ని స్తంభాలు? ఆ 7 స్తంభాలు యేసు ప్రభులో చూస్తున్నాం. జ్ఞానము యేసు ప్రభువే. ఈ క్రిస్మస్ దినాల్లో యేసయ్యను గురించి ధ్యానం చేస్తున్నాం. జ్ఞానము ఎవరో కాదు, యేసయ్యే. యేసయ్యలో ఉన్న 7 స్తంభాలు. మొదటి స్తంభము ఆయన జననము, ఆయన పుట్టుక. రెండవ స్తంభం ఆయన పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన జీవితం. మూడవ స్తంభము ఆయన అసమానమైన బోధలు, యేసయ్య బోధించిన బోధలు. ఆయన బోధ ఒక అసమానమైన బోధ కదండి. యోహాను సువార్తలో ఐ సేయింగ్స్ అంటారు. యేసయ్య అంటాడు, ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్, నేను జీవాహారము నేనే అన్నాడు యేసయ్య. ఏమన్నాడు చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. జీవాహారము. జీవాహారము నేనే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను లోకమునకు ఏమై ఉన్నాను? వెలుగై ఉన్నాను. చెప్పండి గట్టిగా, నేను లోకమునకు.
ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు యేసయ్య. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు 10వ అధ్యాయం వచ్చేసరికి యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడు. ఐ ఆమ్ ద డోర్. గొర్రెలు పోవు ద్వారము నేనే. 10వ అధ్యాయంలోనే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు యేసయ్య. నేను గొర్రెలకు, చెప్పండి ఎవరు యేసయ్య? ఎవరు మంచి కాపరేనా? మీకు మంచి కాపరేనా? మనందరికి మంచిగా. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయం వచ్చేసరికి పునరుద్ధానమును జీవమును నేనే. ఐ ఆమ్ ద లైఫ్ అండ్ ద రిజరెక్షన్ అన్నాడు యేసయ్య. పునరుద్ధానము జీవము నేనే. 14వ అధ్యాయం వచ్చేసరికి ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడన్నాడు యేసయ్య. 15వ అధ్యాయం వచ్చేసరికి యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నేను నిజమైన ద్రాక్షావల్లిని. ఐ ఆమ్ ద ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షావల్లిని. తీగె ద్రాక్షావల్లితో అంటు కట్టబడితే ఎలాగూ ఫలించదో మీరు నాలో అంటు కట్టబడాలి. ఎన్ని బోధలండి యేసయ్య బోధలు, అసమానమైన బోధలు. 3వ స్తంభం ఆయన చెప్పాడు మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు యేసయ్య. చెప్పండి ఏమన్నాడు? మీ శత్రువులను ప్రేమించండి. ఎంత గొప్ప బోధలండి. శత్రువులను ఎవరు ప్రేమిస్తారు? మీరు పరలోకమందున తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించండి. చాలా కష్టం కదా అది. ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించడమే, చెప్పండి, మేలు చేసే వాళ్ళు ప్రేమించడమే కష్టమైన దినాల్లో ఎవరిని ప్రేమించమన్నాడు యేసయ్య? మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి కదండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎన్ని విషయాలండి కొండ మీద ప్రసంగంలో, ఎన్ని విషయాలు. కాబట్టి ఆయన బోధలు 3వ స్తంభం. యేసయ్య బోధించినట్టు లోకములో ఎవరు బోధించలేదు. ఒకసారి మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. ఆయన మాట్లాడుతుంటే శాస్త్రులు పరిసయ్యులు ఏమనుకున్నారు చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. విశ్రాంతి దినం వచ్చినప్పుడు, మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం, ఆయన సమాజ మందిరంలో బోధింప ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఏమయ్యారంట? ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెనో, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యూసే, యోదా, సీమోను అను వారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన మాట్లాడితే ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారండి. అరే వడ్లవాడు కాడా? తక్కువగా మాట్లాడేది యేసయ్యని. యోసేపు కుమారుడు కాడా? చూడండి, ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారు. యేసయ్య బోధలు అంత గొప్పవి. యేసయ్య బోధలు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు యేసయ్య. ఏమండి మామూలు విషయం అది? నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నీ ఎదుటివాడిని కూడా అలా ప్రేమిస్తే అస్సలు కోపమే ఉండదు నీలో. అర్థం చేసుకుంటావు కదండి. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవడానికి బదులుగా ఎక్కువగా ఏం చేసుకుంటున్నాం? అపార్థం చేసుకుంటున్నాం. దానివల్లే మనసు కష్టాలు, దానివల్లే నష్టం, దానివల్లే బాధ కదండి. అర్థం చేసుకోవాలి. ప్రభు చెప్పాడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. మనం మన వలే ఇతరులను ప్రేమిస్తే అసలు లోకం ఎంత బాగుంటుందండి. ఆత్మహత్యలు ఎందుకుంటాయి? హత్యలు ఎందుకుంటాయి? దోపిడీలు ఎందుకుంటాయి? దొంగతనాలు ఎందుకుంటాయి? మోసం ఎందుకుంటుంది? వ్యభిచారం ఎందుకుంటుంది కదా. కాబట్టి యేసయ్య బోధలు ప్రపంచాన్ని తలక్రిందులు చేసినాయి. ఆయన బోధలు 7 స్తంభాల మొదటి స్తంభం ఏంటి చెప్పండి? యేసు జననం. 2వ స్తంభం పరిశుద్ధ జీవితం. 3వ స్తంభం ఆయన అసమానమైన బోధలు. 4వ స్తంభం ఆయన చేసిన అద్భుతాలు.
ఆయన చేసిన అద్భుతాలు, ఎంత గొప్ప అద్భుతాలు చేశాడు యేసయ్య. ఆయన చేసిన అద్భుతాలు. పుట్టు గుడ్డు వానికి ఏమి ఇచ్చాడు చెప్పండి? చూపునిచ్చాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఆయన చేసిన అద్భుతాలు 1 కాదు 2 కాదు, అద్భుతాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 32వ వచనం చదవండి. గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఎవరైనా తెరిచారండి? చెప్పండి, ఎవరైనా తెరిచారా? గుడ్డివాని కన్నులు తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుంచి, ఆ మాట చూడండి ఎంత బాగా రాశారో. లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఎవడను గ్రహించలేని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన. అద్భుతాలు, ఆయన చేసిన అద్భుతాలు. ఈరోజు కూడా ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన పేరే అద్భుతకరుడు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? మన మధ్యలో అద్భుతాలు చేసేవాడు ఆయనే. నువ్వు నమ్మితే చాలు. ఒక తండ్రి కొడుకుని తీసుకొచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఆయన శిష్యుల వల్ల కాల, అయ్యా ఏమైనా నీ వల్ల అయితే ఇదిగో వీడిలో బట్టి నా దురాత్మను తొలగిస్తావా? ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలననైతే. చెప్పండి గట్టిగా, నమ్ముట నీ వలనైతే. నమ్మువానికి, నువ్వు నమ్మితే ఈరోజు యేసయ్య నీ జీవితంలో అద్భుతం చేయనుగాక. నువ్వు నమ్మితే యేసయ్య ఈరోజు అద్భుతం చేయనుగాక. అద్భుతాలు ఆగిపోలా. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆయన నామంలో అద్భుతాలు జరుగుతానే ఉన్నాయి. ఆయన అద్భుతాలు చేస్తానే ఉన్నాడు. తాగుబోతు మారటం అద్భుతం కాదా? వ్యభిచారి మారటం అద్భుతం కాదా? రాహాబు మారటం అద్భుతం కాదా? జీవితాలు మార్చబడటం అద్భుతం కాదా? యేసయ్య అద్భుతాలు జరిగిస్తానే ఉన్నాడు. ఈరోజు కూడా దేవుని సన్నిధికి ఒక అద్భుతం కోసం వచ్చారేమో, మీ బ్రతుకులో ఒక అద్భుతం కోసం వచ్చారేమో. దైవ సేవకునిగా ప్రకటన చేస్తున్నాను, యేసయ్య మీ ఎడల అద్భుతం చెయ్యునుగాక. పుట్టు గుడ్డువాని కళ్ళు తెరిచినట్టు లోకం పుట్టినది మొదలుకొని ఎవడైనా చేశాడా? లోకం పుట్టినది మొదలుకొని ఎవడును చేయలేని అద్భుతాలు యేసయ్య మాత్రమే చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్డివానికి కళ్ళు తెరిచాడు, కుంటివానికి కాళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, దయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచాడు, విడుదలిచ్చాడు కదండి. అనేక మంది జీవితాల్లో రోగులను స్వస్థపరిచాడు. ఆయన చెయ్యి తాకితే రోగానికి స్వస్థత వచ్చింది. ఈరోజు కూడా యేసయ్య అద్భుతం చేసే దేవుడు. మీ మధ్యలో అద్భుతం మీరు చూడాలంటే ఆయన పేరే అద్భుతకరుడు. హల్లెలూయా. ఆయన పేరు ఏం పేరు? అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. హల్లెలూయా. అద్భుతాలు చేసేదే. అద్భుతాల్లో కల్లా గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? పాపి రక్షణ పొందటమే అద్భుతం. హల్లెలూయా. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం. ఈ క్రిస్మస్ కాలంలో నీ హృదయాన్ని యేసు ప్రభుకిస్తే అదే గొప్ప అద్భుతం. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నీ జీవితాన్ని మార్చుకుంటే అదే గొప్ప అద్భుతము. అద్భుతంలో కల్లా గొప్ప అద్భుతం ఏంటంటే పాపి రక్షించబడుట.
అదేనండి, దానికి మించిన అద్భుతం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు రక్షించబడితే నిత్య జీవానికి వారసుడు అవుతావు. రక్షణ పొందటమే అద్భుతం. రక్షించబడిన నీ జీవితంలో యేసయ్య ఏదైనా చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన వారి జీవితాల్లో యేసయ్య ఎంతటి గొప్ప కార్యమైనా చేయగలడు. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయే. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి కష్టాలతో వచ్చేవేమో, ఎర్ర సముద్రం లాంటి సమస్యలతో వచ్చేవేమో. ప్రభు ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయునుగాక, అద్భుతం చేయునుగాక. గొప్ప దేవుడు అండి. 4వ స్తంభం ఆయన చేసిన అద్భుతాలు. మొదటి స్తంభం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తులో ఉన్న మొదటి స్తంభం ఏంటిది? ఆయన జననము. రెండవది ఆయన పరిశుద్ధ జీవితం. మూడవది ఆయన అసమానమైన బోధలు. నాలుగవది ఆయన చేసిన అద్భుతాలు. 5వ స్తంభము ఆయన నిరుపమానమైన మరణం. ఆయన మరణం, యేసయ్య మరణం ఎంత గొప్ప అద్భుతం అండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను ఏం గమ్మెను? యేసుప్రభువు వారు చనిపోయే సమయంలో దేశమంతట ఏం గమ్మిందంట? భయంకరమైన చీకటి అంట. భయంకరమైన చీకటి. 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని యేసయ్యను చూసి ఏమన్నారు? ఇతడు ఏలియా అని పిలుచుచున్నాడని. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చారు. తక్కిన వారు ఊరకుండుడి, ఏలి అతను రక్షింపవచ్చునేమో చూతమని. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. భూమి వణికిందంట. చూడండి, ఆయన మరణంలో భూమి వణికెను, బండలు బద్దలాయను. బండలు ఏమైనాయి? యేసయ్య మరణంలో ఏమైనాయి? బండలాంటి హృదయాలు ఏమవ్వాలి? ఎంతమంది బండలు వచ్చారో. కొంతమంది చూడటానికి మనుషులే కానీ గుండె మాత్రం ఎటువంటి గుండెలు? బండలాంటి గుండెలు. కరగరండి. వాక్యం ఎంత చెప్పు కరగరు. ఎంత వాక్యం విను కరగరు. కొంతమంది బండలాంటి హృదయాలు, బండలాంటి హృదయాలు. యేసయ్య మరణం ద్వారా బండలు బద్దలాయను, కరిగిపోవాలి. ఆయన మరణంలో బండలు బద్దలాయను, భూమి వణికిందంట, సమాధులు తెరవబడెను. 54వ వచనం. శతాధిపతియు ఆయనతో కూడా యేసునకు కావలి ఉన్నవారు భూకంపము జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి ఏమన్నారు? నిజముగా ఈయన ఎవరు? దేవుని కుమారుడు. యేసయ్య మరణం గొప్ప మరణం అండి. నీకోసం నా కోసం అంత గొప్ప దేవుడు మానవుడిగా వచ్చి మన కొరకై కల్వరి సిలువలో శాపగ్రస్తమైన మరణాన్ని అనుభవించాడు. ఆయన సిలువ మరణం శాపగ్రస్తమైన మరణం. యేసయ్య ఎందుకు ఆ శాపాన్ని తీసుకున్నాడు తెలుసా? ఇక నీకు శాపం లేకుండా నిన్ను ఆశీర్వదించుట కొరకే. హల్లెలూయా. నీకు శాపము లేకుండా నిన్ను ఆశీర్వదించుట కొరకే యేసు మన కోసం శాపమయ్యాడు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించాలనే.
క్రైస్తవేతరుల కుటుంబం, నెల్లూరు దగ్గర ఒక కుటుంబం ఉంది. వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు, ప్రార్థనకు వస్తున్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి మంచి విశ్వాసి, బాగా గట్టిగా దేవుని నమ్ముకుంది. కొంతమంది ఊరక నామినల్గా వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు, కానీ విశ్వాసంలో గట్టిగా స్థిరపడే వాళ్ళు ఉంటారు, వాక్యం ద్వారా బలపడే వాళ్ళు ఉంటారు. ఆ అమ్మాయి దేవుని కృపల్ల మ్యారేజ్ అయింది. దేవుడు ప్రెగ్నెంట్ ఇచ్చాడు, గర్భం ఇచ్చాడు. తర్వాత ఆ అమ్మాయి ఇక ప్రసవానికి దగ్గరగా ఉంది. ఒకరోజు వారి ఇంట్లో వాళ్ళు బంధువులందరూ వెళ్ళారు, అమ్మాయిని పలకరిస్తున్నారు. జోస్నా, ఏం తల్లి? ఏందమ్మా, బాగున్నావు? బాగున్నాను. ఆ అమ్మాయి సంతోషంగా సమాధానం చేస్తే వచ్చిన వాళ్ళంతా అమ్మాయిని చాలా కలవరపరుస్తారు. ఏంటి కలవరం అంటే, నీకు పుట్టే బిడ్డ కూడా ఆ ఇంట్లో 5 తరాల నుంచి ఒక శాపం కొనసాగుతుంది. ఏంటి ఆ శాపం ఏంటో తెలుసా? పుట్టిన పిల్లలంతా ఈ వేలులోనే చూసారా, ఈ వేలులోనే చూసారా, వీటిని ఇక్కడ దాకుంటే ఈ వేలు ఎట్లా ఉంటాయి చెప్పండి? గిటక వేలు అంటారు కదండి. ఏమంటారు? వేళ్ళు ఏమైపోయినాయి? గిటక బాని. కొంతమంది పుట్టగానే ఆ వేలు అట్లా వచ్చేస్తాయి. ఈ అమ్మాయి ఆ ఇంట్లో 5 తరాల వరకు ఈ శాపం ఉంది ఆ ఇంట్లో. ఏ శాపం? పుట్టిన పిల్లలంతా ఎట్లా పడుతున్నారు? వేళ్ళు, చేతుల వేళ్ళు, కాళ్ళ వేళ్ళు గిట్టక బారి పడుతున్నారు. గిట్టక బారిన వేళ్ళతో పడుతున్నారు. బాగా వినండి, జరిగిన సంఘటన ఇది. ఈ అమ్మాయి ప్రభుని నమ్ముకొని విశ్వాసంలో చాలా గట్టిగా ఉంది, బలంగా ఉంది. చూడటానికి వచ్చిన వాళ్ళంతా ఏంటి ఇంక నీకు కూడా ఇట్లాంటి బిడ్డగా పుట్టేదని డిసప్పాయింట్ చేస్తారు, నిరాశపరుస్తున్నారు. ఈ అమ్మాయి ప్రభుని నమ్ముకుంది కదా, దేవుని కాడ చెప్పింది, యేసయ్యా నా శాపాన్ని నువ్వేం చేసావు? ఆశీర్వాదంగా మార్చావు కదా. కల్వరి సిలువలో నా శాపాన్ని తీసుకొని శాపానికి బదులుగా నన్ను ఏం చేసావు? ఆశీర్వదించావు కదా యేసయ్యా. ఇదిగో నాకు పుట్టబోయే బిడ్డ ఈ శాపంతో పుట్టకూడదు. నీ ఆశీర్వాదం నా ఇంట్లో వాళ్ళు చూడాలి, నీవు నిజదేవుడు అని, దీని ద్వారా గొప్ప సాక్ష్యం రావాలని విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది. చూసిన వాళ్ళంతా నిరాశపరిచి వెళ్ళారు. ప్రసవ సమయం వచ్చింది. ఒకరోజు దేవుడు ప్రసవం ఇచ్చాడు. అమ్మాయికి మగబిడ్డలో పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. ఆ పుట్టినోడు ఎట్ట పుట్టాడు తెలుసండి? మంచి వేలతో పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆ బిడ్డ శాపాన్ని ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వాదంగా మార్చాడు. ఆయన మరణము నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చటానికే. ఏ శాపం ఉందో మీ ఇంట్లో, ఏ శాపం చేత నలిగిపోతున్నావో, ఏ శాపం చేత పీడించబడుతున్నావో, యేసయ్య మరణము నీ శాపాన్ని తీసుకొని నిన్ను ఆశీర్వదించడానికే. ఎంత గొప్ప మరణం అండి! యేసయ్య మరణించింది మన కోసమే. మన శాపాన్ని తీసివేసి కొట్టివేటు కొరకు ఆయన శాపగ్రస్తుడయ్యాడు. శాపగ్రస్తమైన ఆయన మరణం చాలా గొప్పది. ఆయన మరణించినట్టు లోకంలో ఎవరు మరణించలేదు. కల్వరి సిలువలో గొప్ప మాటలు చెప్పి తండ్రి చేతికి తన ప్రాణాన్ని అప్పగించాడు. ఆయన మానవుడిగా వచ్చాడు కాబట్టి మానవుడిగా మరణించాడు. 6వ స్తంభం ఆయన పునరుద్ధానం. యేసు పునరుద్ధానం, ఆయన జ్ఞానం. 7 స్తంభాలు ఇల్లు. 6వ స్తంభం ఏంటి చెప్పండి? హిజ్ రెజరక్షన్. ఆయన పునరుద్ధానుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైనలా మనుషులందరికంటే దేవునికి స్తోత్రం, యేసయ్య లేచాడు. హల్లెలూయా. పాడతాంగా మనం, లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు, లేచినాడురా సమాధి గెలిచినాడురా. యేసయ్య లేచాడు, పునరుద్ధానుడు. ఆయన పునరుద్ధానుడు. 6వ స్తంభం ఆయన పునరుద్ధానం. యేసు లేచాడు కాబట్టి కదండి క్రైస్తవ్యంలో ఉన్న గొప్ప మకుటం ఏంటో తెలుసా? ఒకసారి ఇద్దరు ట్రైన్లో వెళ్తానంటే ఒక హేతువాది
ఒక బైబిల్ చదువుకుంటున్నాడంట ఒక క్రిస్టియన్. హేతువాది అడిగాడంట ఒక ప్రశ్న, క్రైస్తవంలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పగలవా అని అన్నాడంట. ఈ బైబిల్ చదువుతున్న విశ్వాసం అన్నాడంట, పునరుత్థానం. మా యేసయ్య సజీవుడు, మేము ఆరాధించే దేవుడు సజీవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి నిద్రించిన వారు కూడా తిరిగి లేస్తారండి. చూస్తాం మనం. పౌలు రాస్తాడు కదా, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వస్తాడు. చూస్తామండి. యేసయ్య పునరుద్ధానం 6వ స్తంభం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇది వట్టి మాట కాదండి. ఇప్పుడు కూడా ఆయన సమాధి, ఏ సమాధి? ఖాళీ సమాధి. చెప్పండి, ఏ సమాధి? ఎంప్టీ టోమ్, ఖాళీ సమాధి. దేవుని మహాకృపలు నేను వెళ్ళి చూసి వచ్చా. ఆ సమాధి మీద ఏముంటుందో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. లేచి ఎక్కడున్నాడు? నా హృదయంలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఆయన పునరుత్థానం ఎంత గొప్ప వాస్తవమో, ఆయన మరణం ఎంత వాస్తవమో, ఆయన పునరుత్థానం అంతకంటే గొప్ప వాస్తవం. యేసు పునరుత్థానుడు, యేసు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, మరలా మన కొరకై రానయ్యున్నాడు. యేసు పునరుత్థానం 6వ స్తంభం. 7వ స్తంభము ఆయన రాకడ, యేసు 2వ రాకడ కదండి. యేసు ప్రభువారే చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో యేసయ్య ఏమన్నాడు చూడండి, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఏమన్నాడు యేసయ్య? చెప్పండి, ఏమన్నాడు యేసయ్య? మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును. వస్తాడా రాడా? చెప్పాడు యేసయ్య, వస్తానని చెప్పిన యేసయ్య వస్తాడా రాడా? మరలా వస్తాడు. ఆయన 2వ రాకడ 7వ స్తంభం. తిరిగి రాబోతున్నాడు ఆయన. అపొస్తలుల కార్యాలు 1:11 కూడా చదువుకుందాం చూడండి. అపొస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఎలా వస్తాడండి? ఎలా వెళ్ళాడో చెప్పండి. ఎలా వెళ్ళాడో? మహిమతో రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాడు యేసయ్య. ఆయన 2వ రాకడ వాస్తవమో, ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో కదండి, ఆయన 2వ రాకడ గొప్ప వాస్తవమో. యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చినప్పుడు ప్రియులను తీసుకుని వెళ్తాడు. మనందరం మధ్యాకాశంలో విందులో ఉంటాము. యేసయ్య వచ్చేలోపు నువ్వు యేసు ప్రభుని అంగీకరించకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే విడిచిపెట్టబడతావు. నీ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. సైతానుడు వస్తాడు, క్రీస్తు విరోధి వస్తాడు, 666 ముద్ర వేస్తాడు నీ మీద. నేరుగా నరకానికి వెళ్ళిపోతావు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు కదండి. జపాన్ దేశంలో ఒక భార్యాభర్తలు కారు వేసుకొని వెళ్తున్నారంట. బాగా వినండి ఈ మాటలు. కారు వేసుకొని 2 భార్యాభర్తలు వెళ్తున్నారు, హైవేలో వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక చక్కటి అందమైన అమ్మాయి రోడ్డు మీద నిలబడి లిఫ్ట్ అడిగిందంట. ఈ హైవేలో పాపం ఎక్కడ ఆగిపోయిందో, ఏ పరిస్థితులు ఆగిపోయిందని ఈ భర్త కారు ఆపి వెనకాల ఎక్కమన్నాడంట. డోర్ తీసి వెక్కి కూర్చుంది ఆ అమ్మాయి. కారుకి వెళ్తూ ఉంది. కారు వెళ్తూ ఉండగా ఈ భర్త అడుగుతున్నాడు, నిన్నెక్కడ దించాలి చెప్తావంటే ఆ అమ్మాయి ఏంటంట, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని వెనక నుంచి ఆ శబ్దం వచ్చిందంట. జీసస్ ఈజ్ కమింగ్ సూన్, యేసు తిరిగి రానయ్యున్నాడు, త్వరగా రానయ్యున్నాడు.
నేను ఎక్కడ దించాలని అడిగితే ఈ సమాధానం చెప్పింది ఏంటి అని ఈ కారు నడిపే భర్త గబక్కన వెనక చూస్తే వెనకాలి అమ్మాయి లేదంట. ఈ భార్య భర్తలు ఇద్దరు ఆశ్చర్యపోయి కొంత దూరం తీసుకెళ్ళి కారు ఆపితే, ఒక పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆపి గబా కారులో నుంచి గబా దిగారు, ఆందోళనగా దిగారు. అరే, మేము ఇప్పుడే ఎక్కించుకొని వస్తాను, ఈ అమ్మాయి ఎటుపోయింది, ఎక్కడ దిగింది? వాళ్ళు అలా ఆ అయోమయంలో ఉండటం ఆ పెట్రోల్ బంకులు చూసి, సార్ ఏమైంది సార్? ఏమి లేదయ్యా, మేము వస్తూ ఉన్నామో, లిఫ్ట్ అడిగింది, ఒక చక్కటి అమ్మాయి మంచి ఎత్తులో ఉంది, లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చాము, ఎక్కమని చెప్పాము, ఎక్కిన తర్వాత ఎక్కడ దించాలని అడిగితే యేసు త్వరగా రానయ్యున్నాడు అనే మాట చెప్పింది, జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అనే మాట చెప్పింది. ఆ స్వరం వినబడింది మాకు, వెనకాల తిరిగి చూస్తే లేదు. ఆ పెట్రోల్ బంకులు అన్నారంట, ఈ దారిన పోతూ ఈ సాక్ష్యం చెప్పిన 20వ కారోలు మీరు అన్నాడంట. యేసు వస్తాడని ఆయనే చెప్పాడు, నేను మరలా వస్తానని. ఆయన సేవకుల ద్వారా చెప్పేసి ఇప్పుడు ఆయన దేవదూతలే చెప్తున్నారు, యేసు తిరిగి రానయ్యున్నాడు. ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో, ఆయన రెండవ రాకడ అంతకంటే గొప్ప వాస్తవము. యేసు వచ్చినప్పుడు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు ఏం చేస్తారు? మొదట లేస్తారు. ఆ మీదట ఒకవేళ ఇప్పుడు యేసయ్య వస్తే చర్చిలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని బల్లలో చేయి వేస్తున్న మనందరం ప్రభుతో ఆ మీదట సజీవులమై నిలుచున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. ఆయన లేకుండా నువ్వు జీవిస్తే విడిచిపెట్టబడతావు, ఆయన లేకుండా నువ్వు బ్రతికితే విడిచిపెట్టబడతావు. నీ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని క్రిస్మస్ కాలంలో దేవుడు మరలా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. యేసయ్య ఉన్నాడా నీలో? యేసయ్య ఉన్నాడా నీలో? కరెక్ట్గా 24వ తారీఖు, డిసెంబర్ 24వ తారీఖు ఇంటికి డెకరేషన్ చేసుకుంటూ ఉంటారు కదా. క్రైస్తవుడు ఇల్లు అంట ఒక పేటలో, ఎదురింట్లో క్రైస్తవేతరుల ఇంట్లో అంట, క్రైస్తవేతరుల ఇల్లు. ఈ డిసెంబర్ 24వ తారీఖు సాయంత్రం ఈ క్రైస్తవుని గృహంలో వాళ్ళ ఇంట్లో డెకరేషన్ చేసుకుంటున్నారు. పశువుల పాక తయారు చేసుకొని చిన్న క్రిస్మస్ ట్రీ పెట్టుకొని ఆ పశువుల పాకలో యోసేపు బొమ్మ, మరియమ్మ బొమ్మ, బాలుడైన యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని వాళ్ళు డెకరేట్ చేసుకుంటూ ఉన్నారంట. ఆ ఎదురింటి పాప ఆడుకుంటూ వీళ్ళ ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చింది. ఏంటి ఆంటీ డెకరేషన్ అంతా? ఏంటి చిన్న బాలుడు ఎవరంటే, యేసయ్యమ్మ, యేసయ్య ఇదిగో మా కొరకు వచ్చాడు, పుట్టాడు, యేసు పుట్టాడు, మా ఇంట్లో యేసు పుట్టాడు అనే మాటనే ఉపయోగించిందంట. ఈ పాప ఆ మాట మాత్రం గుర్తుపెట్టుకొని 5 సంవత్సరాల పాపే ఎదురింట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మమ్మీ ఎదురింట్లో యేసు పుట్టాడు, మన ఇంట్లో ఎప్పుడు పుడతాడు? మన ఇంట్లో ఎప్పుడు పడతాడు మమ్మీ? యేసు ఎదురింట్లో పుట్టాడు, మన ఇంట్లో ఎప్పుడు పడతాడంటే వాళ్ళు ఆలోచించారంట. ఆలోచించి వాళ్ళు కూడా 25వ తారీఖు చర్చికి వచ్చి యేసు పుట్టుక గురించి స్పష్టంగా తెలుసుకొని యేసు ప్రభు కొరకు జీవితాలు ఇచ్చారు. ఎదురింట్లో యేసు పుట్టాడు, నీ ఇంట్లో ఎప్పుడు పుడతాడు యేసయ్య? నీకు పుట్టాడు యేసయ్య, నీ హృదయంలో పుట్టాడు యేసయ్య, నీలోకి వచ్చాడా యేసయ్య? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా? జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుని. ఏంటి ఆ జ్ఞానం? యేసు ప్రభువే. ఆయనలో ఉన్న 7 స్తంభాలు ఆయన జననము, ఆయన పరిశుద్ధ జీవితము, ఆయన అసమానమైన బోధలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన నిరుపమానమైన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన రాకడ. యేసే త్వరగా రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడ ఎంత వాస్తవమో ఆయన రెండవ రాకడ అంతకంటే గొప్ప వాస్తవం. నేను వస్తానని చెప్పింది ఆయనే మరలా రాబోతున్నాడు. ఆయన రాకడలో ఆయనతో నువ్వు ఉండాలంటే యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రభు కోసం నీ హృదయాన్ని తెరువు. ఇప్పుడే యేసయ్య నీలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. తలలు వంచి కళ్ళు మూసుకుందాం.
ప్రభు కోసం మన హృదయాలు తెరుద్దామండి. యేసయ్య నీలో పుట్టాడా? యేసయ్య నీలో పుట్టాడా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు కోసం ఇప్పుడైనా నీ హృదయం తెరువు. నీ హృదయంలో పుట్టాలని యేసయ్య ఆశపడుతున్నాడు. పరలోకమున నీకు, నరలోకమున నాతో. పరలోకమున నీకు, నరలోకమున నాతో. మురిపాలు ముచ్చటలు సరితూగవేటితో. వేలు రాజా భువికేల నీరాక. తాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు. వేలు రాజా భువికేల నీరాక. తాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు. వేలు రాజా భువికేల నీరాక. తాలి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు. వేలు రాజా. యేసయ్య కొరకు నీ హృదయాన్ని తెరుస్తావా? నీలో ఆయన పుట్టాలని ఆశపడుతూ ఉండగా ప్రభు కోసం నీ హృదయాన్ని తెరుస్తావా? ఈ క్రిస్మస్ యేసయ్య నాలోకి వచ్చి నాలో పుట్టు తండ్రి, నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నీ రాకడ కొరకు సిద్ధపరచయ్యా. ప్రభు కోసం మీ హృదయంలో యేసు ప్రభును కలిగి ఉండటానికి ఇష్టపడేవారు ఒక చిన్న తీర్మానం చేస్తారా? తీర్మానం తీసుకునే వాళ్ళు మీ చేతి చూస్తారు, మీకోసం ప్రార్థన చేస్తారు. యేసు మీలో పుట్టాలని ఆయన ఆశిస్తూ ఉండగా ఈ క్రిస్మస్లో యేసు ప్రభు కోసం మీ హృదయాన్ని తెరవడానికి ఇష్టపడిన వారు మీరున్న చోట గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమా స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిని ప్రేమించి ఆసక్తి వచ్చిన బిడ్డలు దీవించండి. విన్న వాక్యం మా జీవితం నీరు కట్టి ఫలింపచేయండి. ప్రభా తండ్రి, మా కొరకు మీరు ఎందుకు వచ్చారో 7 స్తంభములు గల ఇల్లు, 7 విషయాలు మేము విన్నాం. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుని ఆయన జననము, మీ జననం ఎంత గొప్పదో, మీ పరిశుద్ధ జీవితం ఎంత గొప్పదో, మీ బోధలు ఎంత గొప్పవో, మీరు చేసిన అద్భుతాలు ఎంత గొప్పవో అయ్యా తండ్రి. మీ మరణము, ఈ పునరుద్ధానం, ఈ రాకడ, 7 విషయాలు మాకు ఈరోజు వినిపించారు. విన్న వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసి మా బ్రతుకుల్లో మీరు వచ్చిన ఆయన మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, సంఘాన్ని దీవించమని, ఈ వాక్యం మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.